హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆలుతో స్నాక్స్ చేసేసుకుందామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలూని బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకుందాం. సో అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక మీకు నచ్చినట్టుగా ఏ షేప్లోనే చేసేసుకోవచ్చు. నాకు ఈ షేప్లో ఇష్టం కాబట్టి నేను ఈ షేప్లో చేసుకుంటున్నాను. సో రిమైనింగ్ పిండిని కూడా అన్నీ ఒకటే షేప్లో మీరు చేసేసుకోండి. సో చేసేసుకున్నాక వీటికి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ ఇద్దాం. సో ఒకసారి బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసేసుకొని ఆ బ్రెడ్ క్రమ్స్లో వన్ టైం చాలు కోట్. సో సింగిల్ టైం కోట్ ఇచ్చేస్తే మనకి సరిపోతుంది. సో అది వితౌట్ కోటింగ్ అయినా మీరు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. బట్ ఒకసారి బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ ఇస్తే అవి కొంచెం క్రిస్పీగా బాగుంటుంది కాబట్టి సో నాకు ఇలా ఇష్టం అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. మీకు ఇలా నచ్చలేదు అంటే మీరు డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. సో అన్నిటినీ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం మరిగిపోయింది అన్న టైంలో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ఇప్పుడైతే ఏదైతే పెట్టుకున్న స్టఫింగ్ అంతా ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఆయిల్లోకి యాడ్ చేసేసుకున్నాక అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోయింది అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, సో ఈ విధంగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం తీసేసుకోవచ్చు. సో రిమైనింగ్ అన్నిటిని తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకునేటప్పుడు కొంచెం సాస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.